హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిరామ్ ఎస్ఆర్. చాలా రోజుల తర్వాత నాగమయ్య టెంపుల్ వెళ్తున్నాను అనమాట. దట్టు నాగుల పంచమి రోజు. ఈరోజు ఫుల్ పబ్లిక్ ఉంటుందని తెలుసు అండ్ ఫుల్ ఫేమస్ టెంపుల్ అని కూడా తెలుసు. బట్ ఏం చేద్దాము, చాలా రోజులు అవుతుంది అసలు దర్శనం చేసుకోక. అండ్ ఇది నాకు దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా వెళ్ళాలనిపించింది. నాకు వీలైతే కంపల్సరీ నేను టెంపుల్ వెళ్తాను. సో అలా నాకు ఈరోజు వీలైందనమాట. సో వెళ్తున్నాను. అసలు ఈ పబ్లిక్ చూస్తుంటే చాలా దూరం నుంచి కూడా వస్తున్నారనమాట. సో క్యూ చూసారు కదా, లోపల నుంచి టెంపుల్ లోపల నుంచి బయట అవుట్ సైడ్ ఎగ్జిట్ డోర్ వరకు, అవుట్ సైడ్ ఎగ్జిట్ డోర్ కాదు, ఇంకా రోడ్ పైన కూడా నిల్చొనే ఉన్నారనమాట ఇలాగా. సో ఫస్ట్ ఈ లైన్ని చూడగానే ఈరోజు దర్శనం అవ్వదు అని అనిపించింది. సో అలా అవ్వదు అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, పక్కన నాగదేవతలు ఉన్నారనమాట. సో వాళ్ళకి అక్కడే స్పెషల్గా పాలు పోసి మంచిగా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు అవి కొట్టేసి ఇంకా ఏవైనా దేవునికి సమర్పించుకోవాలి అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ సమర్పించుకుంటున్నారనమాట. దిస్ ఈజ్ అ బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే లోపలికి వెళ్ళిన దర్శనం చేసుకున్నా కూడా మనం బయట నుంచే దేవుని మొక్కేసి రావాలి, కానీ ఆ అభిషేకము పాలతోటి చేయడం అలాంటివి చేయనివ్వరు అనమాట. సో ఇలా మనం బయట పాలు పోసినట్టు ఉంటుంది అండ్ మనం దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, మన స్పెషల్ పూజ మనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి సో నేను కూడా ఇక్కడే చేసుకోవాలని డిసైడ్ అయినా. ఈ లైన్ చూసిన తర్వాత మా తాత చెప్తున్నాడు అనమాట, 100 రూపీస్ టికెట్ అయినా కూడా చాలా పబ్లిక్ ఉంది, అలాగే 30 రూపీస్ టికెట్ కూడా అలానే పబ్లిక్ ఉంది అని అన్నారు. సో ఇంకా ఈ టికెట్స్ వద్దు అని చెప్పేసి డైరెక్ట్గా ఇలా బయట నాగదేవతలు ఉన్నారు. సో వాళ్ళకి మనకు చేతులారా చేసుకోవడం కంటే ఇంకా అంతకన్నా భాగ్యం ఏమి ఉండదు కదా. అండ్ నేను ఇక్కడ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే లాస్ట్ 2 years బ్యాక్ నాగుం పాము నా కాలు పక్కనే ఉంది అనమాట. నేను ఇలా డోర్ ఓపెన్ చేయగానే పక్కనే నా కాలుకి ఒక ఎంత దగ్గర ఉందనంటే చాలా నియర్ బై ఉండిందనమాట. సో నేను ఇలా తీయగానే అది నాకు కాటేయాలి. సో కానీ అప్పుడు అలా చెయ్యలేదన్నమాట, అలా అవ్వలేదు అసలు. ఏ దేవత నన్ను కాపాడిందో, పాము దేవత అనేసి అనుకుంటున్నాను. నాగదేవతనే నన్ను కాపాడిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా నాగమ్మకి పూజ చేస్తూ ఉంటాను. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాగులెల్లమ్మ దగ్గరికి కంపల్సరీ వెళ్తూ ఉంటాము. సో అలా నేను ఆ రోజు బయటపడ్డాను కావచ్చు. బట్ అలా నేను బయటపడడం మా హస్బెండ్కి అస్సలు ఇష్టం లేకుండే. నేను తర్వాత అన్నాను, ఇలా పక్కన వచ్చేసి ఉంది కదా, నీ ఫీలింగ్ ఏంటి, ఒకవేళ కాటేస్తే ఏం చేసేవాడివి అంటే, అమ్మ పీడ వదిలిపోయేది అని చెప్పేసి అనుకున్నా. బట్ అలా అవ్వలేదు అని చెప్పేసి చాలా ఫీల్ అయినా అనమాట. సో ఇలా ఆ పాము కాటైనందుకు ఫీలింగ్ ఏం లేదు, కానీ కాటేసినా బాగుండేది అనిపించింది ఆ మాట విన్న తర్వాత. హార్ట్ ఇట్లా బ్రేక్ అయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది అనమాట. సో అలా నేను ఎప్పుడెప్పుడు పోతే బాగుంటుందా అని చెప్పేసి చూస్తాడనమాట. సో అలా ఎలాంటి ప్రమాదాలు వచ్చినా కూడా అరే పోతే బాగుండేది కదా, ఎందుకు మిస్ అయింది అన్న ఫీలింగ్ ఉంటుంది మా హస్బెండ్లో. ఆయనకు అదొక సంతోషం అనమాట, నేను పోవడమే ఆయన మెయిన్ కాన్సెప్ట్. సో అందుకనే దేవతలు మేబీ నన్ను రక్షిస్తూ ఉంటారనమాట. సో అలా అయిందని చెప్పేసి ఈసారి నేను నాగుల పంచమికి చిన్నగా ఒక నాగుం పడగ ఒకటి కొన్నానమాట. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, చాలా కాస్ట్లీవి కూడా ఉన్నాయి. సో నాకు తోచినంత నేను తీసుకొని నాగమ్మ దగ్గర పడిగని పెట్టానన్నమాట. సో ఇలా పెట్టి పాలు పోసి కొబ్బరికాయ అండ్ యాజ్ యూజువల్ పసుపు కుంకుమ వేసి మంచిగా ప్రశాంతంగా పూజించుకున్నాను అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొంచెం ప్రసాదం అది తీసుకుందాము, ఎలాగో అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇందులో నుంచి బయటికి రావడానికి నానా విధాలుగా ట్రై చేసిన. లోపలికి ఎంట్రీకి కూడా అసలు ఒకరి నుంచి ఒకరు పుష్ చేసుకుంటా లోపలికి వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి కూడా అంతే తిప్పలు పడ్డాము. సో ఇలా మీకు కూడా ఎప్పుడైనా నాగమ్మ ఇలా కాటేయబోయి బతికి బయటపడ్డారా, ప్రాణాలు ఎప్పుడైనా అరచేతిలో పెట్టుకున్నారా? అలాంటిది ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే యాక్చువల్గా ఆ డే అసలు మర్చిపోలేను. నేను కొత్త ప్లేస్కి వెళ్ళాను, బట్ ఆ కొత్త ప్లేస్లో 2 daysకే నాకు అలా ఆ ఇన్సిడెంట్ అయిందనమాట. బట్ ఆ నాగమ్మ కాపాడిందేమో అనేసి నేను అనుకుంటున్నా మేబీ. సో దానికోసమే ఈసారి పూజ మంచిగా చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇలా చేసుకున్నాను అనమాట. అండ్
మా ఇంట్లో అందరికీ ఫేమస్ దేవత. సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ స్పెషల్గా పూజ చేసుకున్నాము. అండ్ ఇంకా ఇలా బయటికి రాగానే ఆ, ప్రసాదాలు తీసుకున్నామన్నమాట. ప్రసాదాలు పులిహోర అండ్ లడ్డు తీసుకున్నాము. సో చాలామంది వస్తున్నారు, మార్నింగ్ నుంచి వస్తున్నారంట. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఉంటారంట ఈరోజు. సో ఒకసారి నేను గుళ్ళో చూపిస్తున్నా చూడండి. లోపల లైన్స్ కూడా ఎన్ని ఉన్నాయంటే ఒక 10 లైన్స్ ఉన్నాయి. ఆ 10 లైన్స్లో అవన్నీ కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ బయట అవుట్ సైడ్ ఉన్నారు అండ్ గేట్ అవుట్ సైడ్ ఉన్నారు. సో ఇదంతా అయ్యేలా లేదు అని అందరు బయటనే చేసుకుంటున్నారు. కొంతమంది స్పెషల్ దర్శనం వాళ్ళు వెళ్తున్నారనమాట. ఇది నాకు నియర్ బైయే ఉంది కాబట్టి మళ్ళీ దర్శించుకోవడానికి మళ్ళీ వీలవుతుంది, వెళ్ళొచ్చు. నార్మల్ డేస్లో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు మనం ఈ రోజు చేసేది ఏంటి అంటే మనం పాముకు పాలు పోసి పూజించుకుంటాం కదా, అలాంటి ఆపర్చునిటీ బయటనే దొరుకుతుంది, లోపల దొరకదు కదా. సో నార్మల్ డేస్లో వెళ్ళి మనము దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. సో అలా డిసైడ్ అయ్యి చేసుకున్నాము. ఇక్కడ మా తాతయ్య అందరినీ తీస్తున్నావు కానీ నన్ను తీయట్లేదు అనేసి అంటున్నారు. సో అందుకే తీసాను అనమాట. అండ్ నేను ఎప్పుడు చూడలేదు అంటే నాగమయ్య టెంపుల్లో కూడా ఇలా హెయిర్ కటింగ్ చేస్తారు అనేసి, అంటే నాగదేవతకు కూడా హెయిర్ కట్ చేస్తారని చెప్పేసి. సో ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ బయటికి రాగానే అందరు ఫొటోస్, ఇంకా దర్శనం అవ్వగానే మంచిగా పూజ చేసుకొని బయటకు వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. సో ఇక్కడ నాకు బాగా అనిపించింది. సో నేను కూడా ఒక పిక్ తీసుకొని ఇంకా మళ్ళీ వెళ్దాము అనేసి అనుకున్నాను. యాక్చువల్గా ఎండ బాగుండే ఆ రోజు. ఒకటే టెంట్ వేశారు. సో ఆ టెంట్ కొంతమందికి మాత్రమే సరిపోయింది, మిగతా వాళ్ళందరూ ఎండలోనే నిల్చున్నారు. అండ్ నేను ఇక్కడ పడగ తీసుకున్నానని చెప్పాను కదా, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవన్నీ పడగలే అనమాట. సో ఇక్కడ తీసుకున్నాను అనమాట ఒక పడిగను. తీసుకొని అమ్మవారికి సమర్పించాను. ఇలా మనకి ఏం కోరికలు ఉంటే, అంటే ఏమి మొక్కుబళ్ళు ఉంటే అవి తీర్చుకోవడం కోసం బయట అమ్ముతున్నారనమాట. సో అలా తీసుకున్నాను. అండ్ బయట ఇంకొకటి నాగం పడగ అని చెప్పేసి ఏదో ఒకటి ఇట్లా తీగలాగా ఉంది, అదొకటి ఇట్లా స్ప్రే అంటే లైక్ కొంచెం ఇట్లా బెండ్ చేసి క్రిస్ క్రాస్ చేసి ఇట్లా పడగలా పెట్టి ఇచ్చారనమాట. అది నాకు అంతగా నచ్చలేదు, బట్ ఇది బాగుండింది. సో అది తీసుకొని అమ్మవారికి సమర్పించేసాను అనమాట. అండ్ ఈ ఫొటోస్ ఇప్పట్లో అయ్యేటట్లేదు, వాళ్ళు అయిపోయినాక దిగాలని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేసినాము. సో ఒకరి తర్వాత ఒకరు అలా దిగుతూనే ఉన్నారనమాట. అండ్ టెంపుల్ మాత్రం చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ అయ్యప్ప స్వామికి పూజలు చేస్తారు అండ్ ఇక్కడే ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి అన్నమాట. సో మా బాబాయ్ పెళ్ళి ఇక్కడే అయింది. అండ్ ఇక మా తాతతో లాస్ట్గా పిక్ దిగేశాను. సో ఇది కూడా అతి కష్టం మీద దిగేశాను అనమాట. అండ్ ఇక్కడ ఇది ఫంక్షన్ హాల్కి యూజ్ చేస్తారనమాట. ఇక్కడ అయ్యప్ప స్వామి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి, అన్నదానాలు అలాంటివి అయినప్పుడు ఇందులో చేస్తారనమాట. సో ఇక్కడ మా తాతయ్య చూడండి, పన్నులు లేకున్నా కూడా లడ్డు తినడానికి ట్రై. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.